ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1800కు పైగా కేసులు నమోదయ్యాయని, 10 నుంచి 15 వరకు మరణాలు కూడా సంభవించాయని పత్రికలు చెబుతున్నాయి. ప్రధానంగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. చిగ్గర్స్ అనే ఒక రకమైన పురుగులు కుట్టడం ద్వారా ఒరెన్షియా సుత్సుగమూషి అనే ఒక బ్యాక్టీరియా ఈ పురుగులు కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధిని కలుగజేస్తాయి. అంటే ఈ వ్యాధి అంటువ్యాధి కాదు. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాధి సోకదు. తుమ్మడం ద్వారానో, దగ్గడం ద్వారానో, చేదడం ద్వారానో ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాధి సోకదని, ఇది అంటువ్యాధి కాదని, ఇది ఒక రకమైన పురుగులు కుట్టడం ద్వారా బ్యాక్టీరియా ఒక రకమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు అమెరికాకు చెందిన CDC సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాలను తెలియజేస్తున్నాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఈ వ్యాధి అంటే ఫలానా పురుగు కుట్టిన తర్వాత శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత 2 నుంచి 3 వారాల వరకు లక్షణాలు బయటపడవు. అటు తర్వాత సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఏ విధంగా లక్షణాలు ఉంటాయో అదే విధంగా, అంటే విపరీతమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులు, ప్రధానంగా కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతుంది ఈ వ్యాధి. అంటే ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు సాధారణంగా టైఫాయిడ్ అనో లేదా డెంగీ అనో తప్పుగా భావించి ఈ ఫలానా వ్యాధికి సంబంధించిన టెస్టులు చేయకపోవడం, వైద్యం అందకపోవడం వల్ల పరిస్థితి తీవ్రమై చివరకు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి ఈ వ్యాధి తీసుకెళ్తుంది. అందువల్ల ఈ వ్యాధిపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరి. అయితే ఆ ఫలానా పురుగు కుట్టిన తర్వాత కుట్టిన ప్రాంతంలో నల్లని మచ్చలుగా ఏర్పడి దానితో పాటు ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మనం స్క్రబ్ టైఫస్గా దీనిపై అనుమానపడి మనం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. అయితే ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ప్రధానంగా ఆగస్టు నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు ఈ వ్యాధి మనకు రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఈ వ్యాధిని కలుగజేసే ఈ రకమైన చిగ్గర్స్ అనే రకమైన పురుగులు ఎక్కువగా చెట్లు ఉండే ప్రాంతం, అంటే తేమను కలిగి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అంటే అడవులు లేదా పొలాలు లేదా పొదలు, ఇలా మైదానాల్లో ఇలాంటి ప్రాంతాల్లో ఈ పురుగులు ఎక్కువగా ఉండడం వల్ల అవసరమైతే తప్పితే అటువంటి ప్రాంతాలకు వెళ్ళకపోవడం, ఒకవేళ వెళ్ళినా శరీరం అంతా దుస్తులతో కప్పుకోవడం, ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ని శరీరానికి లేదా మనం ధరించే దుస్తులకు పూసుకోవడం, వాటితో ట్రీట్ చేసిన దుస్తులను ధరించడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అంతకంటే ప్రముఖంగా ఏంటంటే మన పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటి పురుగులు ప్రవేశించకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక ఇతర ఆరోగ్య పరిశోధన సంస్థలు తెలియజేస్తున్నాయి. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్క్రబ్ టైఫస్ అండ్ దీస్ ఆర్ ది మెజర్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ టు ప్రివెంట్ ఇట్.